ఎయిర్పోర్ట్ జాబ్స్ 2024 ఎయిర్పోర్ట్ AIASL రిక్రూట్మెంట్ 2024. సో ఇది వచ్చేసి వాకింగ్ ఇంటర్వ్యూ అండి, ఎయిర్పోర్ట్లో ఉద్యోగ నోటిఫికేషన్. సో దిస్ నోటిఫికేషన్ ఇస్ కేటగరైజ్డ్ యాజ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, జాబ్ వేకెన్సీ 2024. సో దీంట్లో ర్యామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యూటిలిటీ ఏజెంట్, ర్యామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యామ్ డ్రైవర్ 4 వేకెన్సీస్, హ్యాండీ ఉమెన్ అయితే 201 వేకెన్సీ ఉన్నాయి, హెవీ వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇక్కడ కొచ్చిన్లో ఇది ఇంటర్వ్యూ జాబ్. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి 5th of October 2024 till 9 to 12 9 AM to 12 PM వరకు ఉంటుంది ఈ 2 వేకెన్సీస్కి. అంటే యూటిలిటీ డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ ర్యామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్. ఒకవేళ హ్యాండీ ఉమెన్ ఆర్ హ్యాండీ మ్యాన్ ఈ వేకెన్సీస్కి 201 వేకెన్సీస్ 7th of October రోజు ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇక్కడ వెన్యూ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి కొచ్చిలో ఉంటుంది, కేరళ ఎర్నాకుళం శ్రీ జగన్నాథం ఆడిటోరియం నియర్ దుర్గాదేవి టెంపుల్, అంగమలై, ఎర్నాకుళం, కేరళ. ఇది ఇంటర్వ్యూ డేట్ అండి. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ 3 yearsకి. సో ఇక్కడ AI ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్లో దీంట్లో 3 years కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఆల్ ఓవర్ ఇండియా ఎయిర్పోర్ట్ జాబ్ నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ పర్ మంత్ పే స్కేల్ వచ్చేసి 24,960 ఉంటుంది. సో ఇక్కడ జనరల్ కేటగిరీ వారికి అప్పర్ ఏజ్ క్రైటీరియా 28 years, అండ్ ఇక్కడ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కావాల్సిన అర్హత వచ్చేసి మీకు 3 years డిప్లొమా ఉండాలి. డిప్లొమా వచ్చేసి మెకానికల్, ఎలక్ట్రికల్, ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో మీకు డిగ్రీ ఉండాలి, లేదా ITI నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఒకవేళ ITI చేసి ఉంటే, లేదా అండ్ మోర్ ఓవర్ మీకు హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి. సో ఇది నేచర్ ఆఫ్ క్వాలిఫికేషన్ అండి. నేచర్ ఆఫ్ జాబ్ వచ్చేసి ర్యామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్. సో నెక్స్ట్ వేకెన్సీ యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యామ్ డ్రైవర్. 10th class పాస్ అయితే సరిపోతుంది, ప్లస్ మీకు హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి. 21,270 అనేది పే స్కేల్. అప్పర్ ఏజ్ క్రైటీరియా 28 years అండి. OBC కేటగిరీ, SC ST కేటగిరీ వారికి రిలాక్సేషన్ ఉంది. అండ్ హ్యాండీ ఉమెన్, హ్యాండీ మెన్ తనకు కావాల్సిన అర్హత 10th పాస్ ఉండాలి. మస్ట్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్, అండర్స్టాండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ హిందీ ఇస్ డిజైరబుల్. 18,840 is the pay scale. జనరల్ కేటగిరీ వారికి 28 years, OBC కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అన్రిజర్వ్డ్ ఇంకా SC ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మీకు ఫస్ట్గా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఈ పర్టికులర్ నోటిఫికేషన్స్కి. సో ఇవన్నీ నోటిఫికేషన్స్ కూడా పర్సనల్ ఇంటర్వ్యూ లేదా వర్చువల్ ఇంటర్వ్యూ, లేదా అక్కడ మీరు ఇన్ పర్సన్కి మీరు వెళ్ళాలంటుంది కాబట్టి. సో యూ నీడ్ టు ప్రజెంట్ వాక్ ఇంటర్వ్యూ ఇన్ పర్సన్ ఆన్ దట్ పర్టికులర్ డేట్ అండి. సో ఇక్కడ వాక్ ఇంటర్వ్యూ వెన్యూ ఇంతకుముందు చెప్పాము. అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చి 500 rupees అండి. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 500 rupees ఇన్ ఫేవర్ ఆఫ్ AI ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్లో మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీసి మీరు ఇన్ పర్సన్గా అన్ని రిక్వైర్డ్ టెస్టిమల్స్ డ్యూయల్లీ ఫిల్ ఇన్ అండ్ కాపీస్తో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఒకవేళ ఇది అప్లికేషన్ ఫామ్, ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్లో చాలా జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో చాలా జాబ్ వీడియోస్ ఉంటాయి. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ థంబ్నెయిల్. సో కొత్త నోటిఫికేషన్స్ ఉంటాయి, జస్ట్ చూడండి. అండ్ ఆ లింక్ అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ ఈ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ అడ్రస్ మీరు ఈ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్ పర్సన్గా వెళ్ళాల్సి ఉంటుంది ఆఫ్టర్ యూ టేక్ ద డిమాండ్ డ్రాఫ్ట్. ఇది వాక్ ఇన్ ఇంటర్వ్యూ. సో ఈ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.